సంఘంగా మేము బిడ్డలుగా కలుసుకోవడానికి మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క దినాన్ని దీవించండి, వాక్యం మాట్లాడండి. ఇంకా రావాల్సిన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. మరి మెట్టుకు వందనాలు చెల్లిస్తూ సాటనిక్ ప్రతి కార్యం ప్రతి తంత్రాలు బంధిస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి ఉదయం మన కోసం దేవుడు సిద్ధపరిచిన మాటలు విందాం. మనం యోహాను సువార్త 17వ అధ్యాయం. సౌండ్ ఓకేనామా? 17:3 చదువుదాం. 17:3. సరిగ్గా చదువు పాప. అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అది అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. అది అంటే నిత్య జీవం అంటే ఏంటంట? చూసి చెప్పండి నాకేంటో. అక్కడే 17:3 ఉంది. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే లేక తెలుసుకుంటే నిత్య జీవం. సింప్లిఫైడ్ కదా. అంటే ఇంగ్లీష్ చదువు 17:3 చదువు ఏందో ఇంగ్లీష్ చదవండి. లేదా ఇంగ్లీష్ బైబిల్ లేదా లేదా? The only true God and Jesus Christ whom you have sent. సో అసలు ఇటర్నల్ లైఫ్ అంటే యేసు ప్రభుని తెలుసుకోవటమే. లేక దేవునితో ఏముంటాం? ఒక రిలేషన్షిప్ ఉంటాం. అదే ఏంటది? ఇటర్నల్. దేవునితో రిలేషన్షిప్ అంటే, ఆయనతో రిలేషన్షిప్ రావాలంటే అసలు రిలేషన్షిప్ ఎట్లా తెగిపోయిందో తెలియాలి మనకి. దేవుడికి మానవుడికి ఉన్న రిలేషన్షిప్ ఏమైంది? తెగిపోయింది. ఎప్పుడు? పాపం వల్ల. ఆడమ్ దగ్గర నుంచి ఆ రిలేషన్షిప్ అనేది తెగిపోయింది అన్నట్టు. అది మళ్ళీ రిస్టోర్ చేయాలంటే మళ్ళీ ఏం కావాలి? ఆ దేవునికి మానవుడికి మధ్య ఉన్న ఆ పాపం అనేది ఏం కావాలి? పోవాలి. అంటే మనిషే చేశాడు పాపం కాబట్టి వాడు ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు ఆ రిలేషన్షిప్ అనేది ఏమవుద్ది? రెస్టోర్ అవుద్ది అనమాట. అంతేనా కదా? ఇప్పుడు భార్యాభర్తలు కొట్లాడుకున్నారనుకో, దాన్ని ఎట్లా మళ్ళీ దాన్ని సెట్ చేయాలి? ఎవరొకరు ఇద్దరు సారీ చెప్పుకోవాలి. అప్పుడు ఇస్తారు. అది నేనెందుకు చెప్పాలి, నువ్వే అన్నావు, అది పోదు. అది అట్లనే ఉంటుంది కదా. జనరల్గా జెంట్సే చెప్తారు సారీ కదా. సారీ అమ్మ పోయి అయిపోయింది, క్షమించేసాం, కాలు మీద పడినంత పని చేస్తాడు వాడు. అంటే రిలేషన్షిప్ రెస్టోర్ అవ్వాలంటే ఏం చేయాలి? సారీ చెప్పాలి. దేవుడి విషయం కూడా అంతే కదా. దేవునితో మానవుడికి సంబంధం తెగిపోయింది. మళ్ళా రెస్టోర్ కావాలంటే ఏం చేయాలి? ఆయన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలి, క్షమాపణ అడగాలి కదా. అద్వితీయ సత్యదేవుడై నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. అదే ఇటర్నల్ లైఫ్. ఇంతకీ ఇటర్నల్ లైఫ్ అంటే ఏంటో చెప్పాలి. నాతో మాట్లాడండి. ఇటర్నల్ లైఫ్ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ ఇటర్నల్ లైఫ్? దేవునితో నిత్యం జీవించడం, అనగా పరలోకం లేక ఆ ప్రదేశం ఉండడం. ఇది టెంపరీ లైఫ్. ఇది ఏది? ఇప్పుడు భూమి మీద మనం ఉన్నది ఏంటి? టెంపరీ అనమాట. ఏదో ఒక రోజు ఏం చేయాలి? సడన్గా వెళ్ళిపోవాలి. చెప్పిరాదు, సడన్గా వెళ్ళిపోవాలి. ఇది నిత్య జీవం కాదు. ఇటర్నల్. తెలుగులో అయితే ఏముంది? నిత్య జీవం అని ఉన్నాడు. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయ్యే నిత్య జీవం. ఏమంటే చాలామంది బైబిల్లో కానీ బయట కానీ ఈ నిత్య జీవాన్ని ఏం చేశారు తెలుసు? కొంతమంది రిజెక్ట్ చేశారంట. రిజెక్ట్ అంటే తృణీకరించారు కదా. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళ జీవితం లాస్ అయిపోద్ది కదా. ఎందుకంటే దేవునితో ఎప్పుడైతే రిలేషన్షిప్ ఉండదో ఆయన నివసించే ప్లేస్కి మనం వెళ్ళాం. అంతే కదా. ఇప్పుడు మన ఇంట్లో ఎవరుంటారో మనతో మంచి రిలేషన్షిప్ ఉన్న వాళ్ళే. మనతో ఏ రిలేషన్షిప్ లేని మనలో ఇంటికి ఎందుకు ఉంటాడు? సేమ్ థింగ్ అనమాట. దేవుడితో సత్య సంబంధం లేక మంచి రిలేషన్షిప్ లేని వాళ్ళు ఆయన ఇంట్లో ఉండరు, అనగా పరలోకం వెళ్ళలేరు. అద్వితీయ సత్యదేవుడు నిన్ను పంపిన యేసుక్రీస్తు ఎరుగుటయే నిత్య జీవం. ఏమంటే ఇటర్నల్ లైఫ్ అనేది మనకు దేవుడు దాచిపెట్టినటువంటి పరలోకానికి గుర్తు అనమాట కదా. మానవుడి కోసం దేవుడు దాచిపెట్టింది అనమాట. అయితే ఆయనతో ఆ నిత్య జీవం మన వారసులు కావాలంటే ఆయనతో ఏముండాలి? ఒక రిలేషన్షిప్. తను నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టిన అనుభవం ఉండాలన్నమాట. ఒక వచ్చిన చూద్దాం చూడండి. యోహాను రాసిన
మొదటి పత్రిక 2:25 చదవండి ఏమన్నా. 2:25. యోహాను రాసిన మొదటి పత్రిక 2:25 చూద్దాం. 2:25. నిత్య జీవము అనుగ్రహించునన్నదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. నిత్య జీవం అనుగ్రహించిన అన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. మిమ్మల్ని మోసపరచు. సో దేవుడు మనకు చేసిన ఏంటది? వాగ్దానం, ప్రామిస్ అంట. ఏంటది? నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్. ఆయన మనకు చేసిన ప్రామిస్. ఇంగ్లీష్ చదువు 2:25. ఫాస్ట్ చేయాలి. అది అండ్ దిస్ ఈజ్ ప్రామిస్డ్ అస్ ఇటర్నల్ లైఫ్ అన్నాడు. ఇటర్నల్ లైఫ్. ఎవడైతే దేవుని దగ్గరికి వచ్చి తన పాపం ఒప్పుకొని విడిచిపెడతాడో మనకి దేవుడు ఏం ప్రామిస్ చేశాడు? నిత్య జీవం, ఎప్పటికి బ్రతికుండే ఆ జీవం, ఆ జీవితం, దేవునితో ఉండే రిలేషన్. ఇంకో మాట, యోహాను సువార్త 5:24. యోహాను సువార్త 5:24. ఫాస్ట్ తీయాలి. 5:24. నా మాట విని 5:24. నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు. మళ్ళీ చదువు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. చదవండి. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో ఎక్కడి నుంచి ఎక్కడ దాటి అంటే మరణంలో నుంచి. హలో, తలకెత్తండి. మరణంలో నుంచి జీవనం దాటి ఉన్నాడు. యేసుప్రభుని తెలుసుకోవటం అదే మరణం, డెత్. నరకం నుంచి ఎక్కడ దాటాడంట? నిత్య జీవం. సో ఇక్కడ ప్రశ్న, అసలు దాటావా నువ్వు? కదా, దాటకపోతే మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు కదా, దాటి ఉన్నాడు. చాలామంది దాటకుండా ఇక్కడే ఉంటారు, ఇటు సైడే, మరణం సైడే ఉంటారు అన్నమాట. నాకు నరకం సైడే ఉంటారు అన్నమాట, నాకు నష్టం సైడే ఉంటారు అన్నమాట. మరణంలోంచి జీవంలోనికి ఏం చేశాడంట? దాటాడంట. అనుభవం ఉండాలి కదా, అనుభవం ఉండాలి, తెలవాలి కదా, మనం తెలవాలి. ఇప్పుడు విజయవాడకి వెళ్ళకముందు ఒక బ్రిడ్జ్ వస్తుంది, అది దాటేమో లేదో తెలవాలా, ఆటోమేటిక్ తెలవాలా, లేకపోతే ఎట్లా తెలవాలి కదా. అది దాటితేనే విజయవాడ. లేక రాజమండ్రి దగ్గర ఒక బ్రిడ్జ్ వస్తుంది, గోదావరి బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ దాటాలి, అది దాటితేనే ఏమొస్తుంది? రాజమండ్రి అనే ప్లేస్ వస్తుంది. మరణంలోంచి ఎక్కడ దాటంట? జీవంలో. అది యేసుక్రీస్తు ద్వారానే కదా, లేకపోతే దాటలేదనమాట. ఆ మరణంలోంచి జీవంలోనికి ఏం చేశాడంట? దాటాడు. నువ్వు దాటావా? నీకే తెలవాలి. అది అంతా దేవుని చిత్తం అండి. దేవుని చిత్తం ఏంటి? నువ్వు దాటతావే. మరణంలోంచి జీవనం దాటి. మళ్ళీ చదువు 5:24. మళ్ళీ చదువుమ్మా. నా మాట విని అది చదువు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను. మరణంలోంచి జీవం దాటి కదా, నిత్య జీవం. తెలుసా, నీకు నాకు దేవుడు దాచిపెట్టాడు. ఏంటది? నిత్య జీవం, టు లివ్ ఎటర్నల్ లైఫ్. ఈ లైఫ్ అంతా నేను ఏం చెప్పాను? నేను టెంపరీ కదా. మనం ఏదైనా ఫంక్షన్ అయితే టెంట్ వేసుకుంటాం, టెంపరీయా పర్మనెంట్? అది టెంపరీ. మన ప్రోగ్రామ్ అయిన వాళ్ళు ఆడ వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. మన జీవితం కూడా అంతే. ఎప్పుడు వెళ్ళిపోతాం, ఎప్పుడు వస్తాం, మనకి వచ్చాం కానీ డేట్ ఆఫ్ బర్త్ తెలుసు కానీ ఏం తెలియదు. డిఓబి తెలుసు మనకి, డిఓడి తెలియదు. అది డిఓడి దేవుడి దగ్గర ఉంటుంది అన్నమాట కదా. సో అంటే నిత్య జీవానికి వారసులు అవటం నీకు నాకు దేవుడు కృప దేవుడి ఇచ్చే మహాకృప. ఎక్కడి నుంచి? మరణంలోంచి జీవం దాటడం. నీ పాపం ఒప్పుకొని విడిచిపెడితేనే ఇది సాధ్యం. లేకపోతే ఇక్కడే ఉంటాం అనమాట, నరకంలోకి వెళ్ళిపోతాను కదా. నరకం అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, పరలోకం అంటే ఈ కొన్ని మతాలలో ఏం చెప్తారంటే, అక్కడ ఏం లేదు, దేవుడు ఒక్కొక్కరికి ఒక 16 మంది కన్యకలు ఇస్తాడంట కొంతమంది మతాల ప్రకారం. వాళ్ళతో ఏం చేయాలి? ఎంజాయ్, డ్యాన్సులు అవన్నీ లేవు. డ్యాన్సులు గీన్సులు ప్రోగ్రాములు అక్కడ నరకంలో పడే, అక్కడ డ్యాన్సులు వేరే ఉంటాయి. దాన్ని ఫైర్ డ్యాన్స్ అంటారు అన్నమాట. అవి మండుతా ఉంటే ఏం చేస్తారు? ఫైర్ డ్యాన్స్ అన్నట్టు. అది నరకంలో మనుషులు కాలుతున్నట్టు బైబిల్ చెప్తుందండి కదా. సత్య గ్రంథం ఏం చెప్తుంది? అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉండును.
అంతేనా డ్యాన్సులు ఉంటాయని చెప్పాడా? డ్యాన్సులు గీన్సులు లేవు. 16 మంది కన్యకలు ఇస్తాడంట వాళ్ళు, అది కూడా ఒక్కొక్కరికి వాళ్ళతో డ్యాన్సులు వేయడానికి. అవన్నీ అబద్ధాలే, మోసం కదా, అబద్ధాలే అవన్నీ నమ్మమా. దేవుని వాక్యం ఏం చెప్తుంది అది చూడు. నరకం ఏంటి, ఎక్కడి నుంచి శాపంలోంచి ఇక్కడ మరణంలోంచి జీవానికి దాటాడు, ఆడికి నిత్య జీవం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 13 చదువుదాం. 5:13 చూడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13 వచ్చిన 5:13. సో దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు ఏంటి నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు. సో నిత్య జీవం ఎవరికి ఇస్తాడు దేవుడు? ఎవరికి దొరుకుతుంది? దేవుని కుమారుడు యేసు ప్రభుతో ఒక విశ్వాసం లేక ఆయనతో ఒక రిలేషన్షిప్ కలిగిన వాళ్ళు. నేను చెప్పాను ఇందాక, మానవుడికి ఆ రిలేషన్షిప్ ఎందుకు తెగిపోయింది? పాపం. ఇప్పటికీ అంతే, దేవునితో మనం కట్ అయిపోదు కదా. ఎప్పుడు కట్ అవుతుంది? దేవునికి నీకు మధ్యలో ఏమొస్తుంది? పాపం వస్తుంది, అప్పుడు కట్ అయిపోద్ది అన్నమాట కదా. అదే మనిషికి మనిషి మధ్య కూడా రిలేషన్షిప్ కట్ అవుతుంది. ఎప్పుడో తెలుసా? ఎప్పుడు? మళ్ళా పాపం, దానికి కూడా సిన్నే కదా. ఒకసారి చూద్దాం యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. దేని వాక్యం చూద్దాం. యెషయా గ్రంథం 59:1 చదువు. 59వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తము కురచకాలేదు. 59:1. ఒక్క నిమిషం పేజ్ నెంబర్ చెప్పవా? 619 తెలుగు బైబిల్లో 619. చదువు, ఇప్పుడు చదువు. రక్షింపనేరక ఉండినట్లు కురచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. చూడు, నీ దోషములు మీ దోషములు మీకును మీ దేవునికి. ఆమేన్. ఏమన్నాడు దేవుడు? మీ దోషములు మీ దేవునికి నీకు ఏమున్నాయి? గనుక కాదు, గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఏదన్నా చూడు. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక. ఆలకించడం అంటే ఎంత మొత్తుకున్నా దేవుడు నీ ప్రార్థన వినడు. ఇంతకాలం చేస్తున్నదే, ఎంతకాలం అన్నా చేయి. ఎందుకంటే నీ పాపములు మన పాపం దేవునికి నీకు మధ్యలో ఏమైపోయినాయి? అడ్డు గోడలాగా వచ్చేసినాడు. గనుక ఆయన ఏం చేయట్లే? ఆలకించట్లే, వింటలే. మీరు అనొచ్చు, లేదండి ఒకసారి విన్నాడు నా ప్రార్థన దేవుడు, గట్టిగా అరిచినా, నేను గట్టిగా ఏడిసిన, మార్కులు మంచిగా వచ్చినాయి అనొచ్చు ఆ లేడీస్, ఈ అమ్మాయిలు. 2 రకాల ప్రార్థనలు ఉన్నాయి ఈ లోకంలో. ఒకటేమో భిక్షగాని ప్రార్థన అన్నారు. ఏంటది? చెప్పు. ఇప్పుడు పోతా అంటే మనం అమ్మ అంటాడు ఎవడో, అంటే ఏం చేస్తుంది? వనక్క సరే సద్యాన్నం మిగిలింది, కిరణాన్న తిన్న తర్వాత ఇదే మిగిలింది, ఆయనకే ఇచ్చేద్దామని సద్యాన్నం ఇచ్చే. అది ప్రేమతో ఇచ్చింది కాదు కదా, వదిలించుకోవాలని ఇచ్చింది. పోతాడు ఆడు. అదే టైంలో మ్యాగీ ఆర్ బ్లెస్సీ వచ్చింది అనుకో, వాళ్ళకి ఎట్లాంటి అన్నం పెడుతుంది? వేడి అన్నం దగ్గర కూర్చొని కొంచెం తిను మ్యాగీ, కొంచెం తిను బ్లెస్సీ అన్న, ఇదరా నెయ్యి వేసుకొని తిను కదా, ఆమెకి ఇష్టమైన ఇవన్నీ చేసి పెడతా లేదా? ఇప్పుడు వాడు అమ్మ అన్నాడు, ఈమె కూడా అమ్మాయిని అంటారు. తేడా ఏం చెప్పు వాళ్ళిద్దరిలో? రిలేషన్. ఏం రిలేషను? వీళ్ళేమో కూతుర్లు కొడుకులు, వాడేవాడు అడుక్కునేవాడు. నీకు వాడి మీద దయ పుడితే పెడతావు, లేకపోతే ఏం చేస్తావు? ఖాళీ లేదు టైం పోరా అంటాడు. అమ్మా కొంచెం చూడమ్మా, తిని 100 రోజులు అయిందమ్మా అంటాడు వాడు. 100 రోజులు అయింది, ఇక్కడ ఎట్లా వచ్చినా మనం ఆలోచన చేయం కదా. తిని 100 రోజులు అయిందమ్మా అంటాడు. అంటే భిక్షగాని ప్రార్థన ఎట్లుంటుంది? అడిగి 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 దేవుడు ఏం చేస్తాడు? పోరా అని ఇచ్చేస్తాడు వాడు. అది నీ ప్రార్థన జవాబు అనుకో మాకు. ఎందుకంటే దేవునితో నీకేం లేదు, ఒక రిలేషన్షిప్పే లేదు, ఒక సంబంధమే లేదు. నీకు దేవునికి మధ్యలో ఏముందంట? గోడ, పాపం అనే గోడ. వినడు ఆయన కదా. కుమారుడు అడిగితే ఇస్తాడా? మీ పిల్లలు ఎంత అడిగి వాళ్ళు అడగక ముందే ఇచ్చేస్తాం. కొన్ని వాళ్ళు అడిగితే ఇచ్చేస్తాం కదా. అది ఒక రిలేషన్షిప్ని బట్టి.
ఒక సంబంధం బాంధవ్యాలు బట్టి ఏంటది ప్రార్థనకు జవాబు అండి. దేవుడికి ఏ రిలేషన్షిప్ లేదనుకో ఏంటి ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదు. నువ్వు అడిగి అడిగి చచ్చిపోవాలి. కొన్ని అయితే ఇవ్వనే ఇవ్వడు. ఎందుకు నీకు దేవునికి ఏం లేదు ఒక. అందుకని జవాబు రాదని తెలిసి పాస్టర్ గారు చెప్తారు, అయ్యగారు నా తరఫున మీరే ప్రార్థన చేయండి. వీడు తెలిసిపోతుంది, వీడు దేవుడు వినడని కదా, మీరే ప్రార్థన చేయండి. అర్థమైందా? దేవునితో నీకు నిత్య జీవం కావాలంటే ఆయనతో ఎలాగ ఉండాలి? ఒక రిలేషన్షిప్, ఒక సంబంధ బాంధవ్యం. అది లేకపోతే దేవుడు ఏంటి అసలు ప్రార్థన వినడు, ఆశీర్వాదం కూడా ఉండదు. బరకత్ ఉండదు. మన తెలంగాణ భాష చెప్పాలండి, బరకత్ అంటే సమృద్ధి, ఆశీర్వాదం ఉండదు. బర్కత్ పురా అని పెట్టేటప్పుడు అంటే అర్థం తెలిపి ఏంటి అక్కడ బర్కత్ ఉండేది అనమాట. అప్పట్లో అక్కడ బర్కత్ ఉండేది, దానికి ఏం పెట్టాడు? బర్కత్ పురా. నువ్వు కూడా బర్కత్ పురాలో ఉన్నా దేవుడు లేకపోతే ఏంటి ఆ బర్కతే ఉండదు అన్నమాట. ఎంత ఆదాయం అని కాదు, ఆదాయం మీద దేవుని ఆశీర్వాదం ఉందా అది కావాలి. ఆదాయం ఎంత ఉండొచ్చు, తక్కువ ఎక్కువ, మనకందరికి శాలరీస్ ఎక్కువ తక్కువ కదా. అయితే ఉన్న దాని మీద ఆశీర్వాదం ఉందా అసలు? ఎందుకో తెలుసా? దేవునితో నీకేం లేదు, ఒక రిలేషన్షిప్ లేదనమాట. దేవునితో ఏదో అట్ట నామకార్థంగా. కొంతమంది టెంపరీ రిలేషన్షిప్ ఉంటుంది. ఇప్పుడు మేము ఇందాక కార్ దీంట్లో వచ్చినాం, క్యాబ్ అది ఆటోలో. ఆటోతో మాట్లాడతాము మేము. హలో మాట్లాడతాం, ఇక్కడ ఆపు బాబు, షాప్ దగ్గర ఆపు, ఏటీఎం దగ్గర ఆపు, ఇక్కడ ఆపు, అక్కడ ఆపు అని మాట్లాడతాం. అట్లానే వాళ్ళతో ఏం లేదు, మాకు రిలేషన్షిప్ ఉంది కానీ అదేంటది టెంపరీ. అది ఇక్కడికి వచ్చి పైసలు ఇవ్వగానే ఒకేసారి థ్యాంక్ యూ వెళ్ళిపోతారు. మళ్ళీ ఆయన చూడ మన జీవితంలో చూస్తామేమో కానీ ఆయన మర్చిపోతాం అంతే. కొంతమంది దేవునితో ఎలా ఉంటుంది రిలేషన్షిప్? టెంపరీ, అప్పటికప్పుడు ఆపద్ బాంధవులాగా ఏదో దేవుడు కృప చూపుతాడు అయ్యా బాబు. కానీ దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడు? నీవు ఆయనతో ఒక పర్మనెంట్ రిలేషన్షిప్లో రావాలి. పర్మనెంట్ రిలేషన్షిప్లో రావాలి. దేవునితో ఎప్పుడు మాట్లాడచ్చు కదా. మత్తయి సువార్త 7:7 చూపండి ఏం చెప్తుందో చూడసారి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. ఎస్, ఏమన్నాడు దేవుడు? అడుగుడి, ఆస్క్, ఇంగ్లీష్ చదువు. ఆస్క్ and it shall be given unto you. Seek and ye shall find. Knock and it shall be. ఎప్పుడు ఇదంతా ఆయనతో రిలేషన్షిప్ ఉన్నాడు. ఆయన నాక్ చేస్తే ఏం చేస్తాడు నీకోసం? ఈ ఓపెన్స్ డోర్స్. తర్వాత సీక్ అంటే ఆయన వెదిగితే దొరుకుతాడు. తర్వాత ఇంకోటి ఏమన్నాడు? నాక్ ఇట్ షల్ బి. దేవునికి తట్టాలని అడగాలి, ప్రభా నాకు ఇంకా ఏం కావాలి? అభివృద్ధి కావాలి ప్రభా, నేను ఇంకా డెవలప్ అవ్వాలి ప్రభా, ఆర్థికంగా ఆత్మీయంగా శారీరకంగా డెవలప్ కావాలి. నాక్ అంటే ఏం నాక్ చేస్తాం? డోర్ నాక్ చేస్తాం. డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు దేవుడు. ఆపర్చునిటీస్ అనే డోర్స్. ఎప్పుడు అది? ఇది లేకుండా ఎన్ని డోర్లు నాకు కొట్టినా. ఇంకో విచిత్రం చెప్పనా? మన కిరస్థాన పనుల మనకన్నా కూడా హిందూస్ ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళిపోతారు. నువ్వు చూస్తుండగానే నీ వాళ్ళందరూ ఏమైపోతారు? నువ్వు ఇక్కడే ఉంటావు, వాళ్ళు వెళ్ళిపోతున్నావు. ఎందుకంటే నువ్వు దేవునితో తెలిసి కూడా దేవునితో ఏం చేయట్లేదు. ఒక రిలేషన్. వాళ్ళ దేవుడు వాళ్ళని దీవిస్తున్నాడు. హలో, వాళ్ళ దేవుడు ఎవరు? వాళ్ళ దేవుడు కూడా ఉన్నది, వాళ్ళకు కూడా దేవుడు ఉన్నాడుగా. వాడికి కూడా కొంత ఏం చేయొచ్చు, మనల్ని చేయొచ్చు. కానీ మన దేవుడు దీవిస్తే దాంట్లో ఏముంటుంది? గొప్ప కృప. దాంట్లో ఏమాత్రం మేలు లేకుండా ఉండదు అనమాట కదండి. ఎస్, నేను ఒక సంగతి చెప్తాను, కొంచెం ముందుకెళ్తా. కొంతమంది నిత్య జీవాన్ని తృణీకరించిన వారు బైబిల్లో చూపిస్తారు. కొంతమంది వాళ్ళు ఏం చేశారు? పరలోకం వెళ్ళకుండా వాళ్ళు ఏం చేశారండి? మాకు వద్దు ఇదంతా అని దేవుడిని ఏం చేశారు? దేవుని వాక్యాన్ని తృణీకరించారు. తృణీకరించడం అంటే వద్దని అన్నారు. వాళ్ళు ఎందుకు చేశారో అది చూద్దాం. అయితే అలాంటి వారు మనకు ఇక్కడ ఉండకూడదు. దేవుడిచ్చిన అవకాశాన్ని ఏం చేయాలండి? సద్వినియోగం చేసుకోవాలి కదా. యేసయ్యను గాని ఆయన మాటను తృణీకరించామంటే చాలా గొప్ప నష్టపోతాం అన్నమాట. దాంట్లో నెంబర్ 1 చూద్దాం. చూడు, వాళ్ళు ఎవరంటే పరిసయ్యులు, ధర్మశాస్త్రం ఏంటి, శాస్త్రులు, పరిసయ్యులు. వీరు ఇశ్రాయేల్ యేసయ్య టైంలో ఉండేవాళ్ళు. వీళ్ళకి బైబిల్ బాగా వచ్చు.
బైబిల్ అంటే మోసే యొక్క 5 గ్రంథాలు బాగా వచ్చాడు. అయితే ఈయనను ఎప్పుడు చూసినా ప్రభువులో ఏం కనిపెట్టేవాళ్ళు తెలుసా? మిస్టేక్స్. ఇప్పటికి చాలామంది యేసయ్యలో మిస్టేక్స్ కనిపెడతా ఉన్నారు. అట్లా కనిపెట్టి నరకమే. ఎందుకో? తప్పులెంచువారు తమ తప్పులు ఎరగరు అన్నాడు. ఒక్కొక్కడికి ఎన్ని తప్పులు కనిపెట్టి అసలు నా తప్పేందో నేనే మర్చిపోయే పరిస్థితికి వచ్చేస్తాను కదా. ఈ శాస్త్రులు పరిసయ్యులు ఏం చేసేవాళ్ళు? యేసయ్యలో ప్రతి దాంట్లో ఏదో ఒక మిస్టేక్స్ ఎదికేవాళ్ళు. వాళ్ళలో వాళ్ళ మిస్టేక్స్ అయ్యో అనవసరం కదా. దేవుడు కోరేది ఏంటంటే మనలో ఏం మిస్టేక్స్ ఉన్నాయి, మనలో ఏం పాపం అది వెతకాలి. వెతికి ఆయన దగ్గర ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. అంతేనా? వేరే వాళ్ళు ఎతకమన్నాడా? మనకు చాలా ఇష్టం ఏంది? వేరే వాళ్ళు ఎతకడం. వనక్కు చూడు, జర్మియా చూడు, వాళ్ళు ఎందుకు చూసి నీ చూడరా నాయన కదా. మనకు చాలా ఇష్టం ఏంటి? వేరే వాళ్ళు. ఈ శాస్త్రులు పరిసయ్యులు కూడా యేసయ్యలో తప్పులు కనుగొని అసలు నిత్య జీవానికి దూరం అయిపోయారండి. ఆయన చెప్పిన మాట వినక్క దాంట్లో కూడా తప్పులు పట్టుకొని కదా. తప్పులు పట్టుకున్నావా? ఇతరులను నీ లోపలే చాలా మిస్టేక్స్ ఉన్నాయి కదా. తప్పులెంచువారు తమ తప్పులు ఎరగరాయా అన్నాడు కదా. అవును, ఇలాంటి బుద్ధిహీన బతుకు మనం కదా మనలో చాలా ఉన్నాయా లేవా? ఉన్నాయా? జెంట్స్ తప్పులన్నీ ఏంది నా దగ్గర ఒక తప్పు చూపి అన్నాడు అనుకో, భార్యలకు తెలిసి ఏం తప్పు చేశాడు. నేను నోరిప్పానంటేనా అంటుంది. తెలుసా లేదా? తెలుసా? మనందరి తప్పులు దేవునికి తెలుసు. తర్వాత ఇంకొకటి శత్రువుకు కూడా తెలుసు. తెలుసా నీకు? మన శత్రువు కూడా తెలుసా? వాడు కూడా కనిపెడుతుంటాడు. ఏమని? ఏం తప్పు కనుక్కొని నీ మీద దోషారోపణ చేద్దామని. ఏమంటే మరి ఈ శాస్త్రులు పరిచయాలు మాత్రం యేసయ్యలో ఏం చేసేవాళ్ళు? తప్పులు కనుక్కునేది. ఆ తప్పు, ఈ తప్పు, ఆ మాటల తప్పు, ఈ మాటల తప్పు, నువ్వు అలాగన్నాడు ఇలాగన్నాడు. సంఘాలు కూడా తప్పులు ఉంచాలి ఉంటారా? అంటారా? చూడు ఎట్లా బాడినాడు చూడు, అదేమన్నా రాగమా అబ్బాయి? నువ్వు వచ్చి పోడరా అబ్బాయి, ఇక్కడ అర్థమైంది, పేలుతుంది ఇక్కడ. అది వాక్యమే చెప్పాడు. ఏమేమేమే మనకే ఏం లేదు. ఉందా మరి దమ్ముందా? లేదు. అర్థమైందా? వేరే వాళ్ళ తప్పులు ఎదికే బదులు ఎక్కడ తప్పులు కనిపెట్టు. అయ్యా నా తప్పులు వద్దు, వేరే వాళ్ళ తప్పులు వద్దు, నా తప్పులు ప్రభువా. అది అంటాడు ఎవరు? కీర్తన, ప్రభువా నా తప్పులు నేను చూసుకునేటట్టు సహాయం చేయ ప్రభువా. ఉందా హమ్ముల్నెస్? సార్ ఈ శాస్త్రులు పరిచయాలంట తప్పులు ఎతికి నరకానికి. లూకాసు వార్త 7వ అధ్యాయం 30 చదవమ్మా. లూకాసు వార్త 7:30 చదవమ్మా. లూకాసు వార్త 7వ అధ్యాయం 30 పేజీ నెంబర్ చెప్పు. 57వ పేజీ తెలుగు బైబిల్లో 7వ అధ్యాయము లూకాసు వార్త 7:30 చదువు. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిజం పొందక, ఆ మాట అండర్లైన్ చేయి, తమ విషయమైన దేవుని సంకల్పమును. అయ్య బాబోయ్, దేవుని సంకల్పం అంటే దేవుని ప్లాన్ ఏం చేశారంట వాళ్ళు? వి డోంట్ వాంట్ యువర్ ప్లాన్స్ అని చెప్పారు. ఎవరితో? యేసయ్యతో. చూసావా, మా ప్లాన్లు మనకు ఉన్నాయి అనుకుంటాం, కానీ దేవుని ప్లాన్. తమ విషయమై చూడమ్మా, తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించారట. చూసావా, దేవుని సంకల్పం, దేవుని ప్లాన్ నిరాకరిస్తున్నాయేమో కదా. బ్యాప్టిజం విషయంలో వాళ్ళంటే ఏంటంటే మళ్ళీ చదువు, లూక్ 7:30 చదువు. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బ్యాప్టిజం పొందక తమ విషయమైన నువ్వు కూడా దేవుని సంకల్పం, దేవుని ప్లాన్ నిరాకరిస్తున్నాయేమో కదా. బ్యాప్టిజం విషయంలో, పాప పశ్చాత్తాప విషయంలో, లేక దేవుని సంకల్పం అంటే ప్లాన్. కొంతమంది మీరు ఇంకా చాలామంది బ్యాప్టిజం తీసుకోలేదు కదా. దేవుని ప్లాన్ నువ్వు ఏం చేస్తావు? ఇండైరెక్ట్గా నిరాకరిస్తున్నావు కదా. తీసేసుకోవాలి జల్దీ. అప్పుడే
ఆయన మాటకు సంపూర్ణంగా ఏం చేసినట్టు లోబడి. కొంతమందికి అనుమానం ఉంటుంది, అయ్యో బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పడిపోతానేమో. నువ్వు తీసుకోకముందే పడిపోతున్నావు. అది కాదు, నేను బ్యాప్టిజం తీసుకొని ఏం చేస్తాను, దేవుని కోసం నిలబడతా. ఆ యాటిట్యూడ్ ఉండాలి. పడిపోతానేమో అంటే పడిపోతావు కదా. ఇప్పుడు కొంతమంది కారు కొంటారు, అయ్యో అయ్యో నేను నేర్చుకుంటే ఎక్కడన్నా దాని ఏంటది యాక్సిడెంట్ చేస్తాను. నీకు ముందు నుంచే ఏముంది, నిజంగానే అవుతుంది అది. ఏమైనా ఎక్కుతావు నువ్వు బండి, మంచిగా వెళ్ళాలి అంతేనా. పడిపోతానేమో, ఎవరైనా యాక్సిడెంట్ చేస్తాడేమో అంటే నువ్వు బండే ఎక్కవు, అసలు నీ జీవితమే దుర్భరం అయిపోద్ది కదా. ఇప్పుడు ఆటో ఎక్కినావు, ఏమని నమ్ముతావు, నీ డెస్టినేషన్ పోతావని అనుమానంతో ఎక్కినావు అనుకో. లేకపోతే అనుమానంతో ఆ డ్రైవర్ని బాబు లెఫ్ట్ బాబు రైట్ బాబు స్ట్రైట్ అన్నావు. నువ్వు ఆడేం చేస్తాడు, దిగిపోయి నువ్వు నడిపించుకుంటాడు. నేను ఎందుకు ఇంకా నువ్వు డైరెక్షన్స్ ఇస్తుంటే నువ్వే నడిపించుకో, నేను వెనకాల వస్తా వేరే ఆటోలో అన్నాడు. నీ ఎడల మన ఎడల దేనికి ఒక ఏముందండి, సంకల్పం ఉందన్న బాబు. దానికి లోబడు, దేవుడికి నీకు అవకాశం. తమ ఎడల దేవుని సంకల్పం వాళ్ళు ఏం చేశారంట, నిరాకరి. ప్లాన్ ఆఫ్ గాడ్ తెలుసా, మనందరి పట్ల దేవునికి ఒక ఏముంది, సంకల్పం కదా. నువ్వు ఆయనకు లోబడితే ఆయన ఆశీర్వాదాలు మెల్లిమెల్లిగా ఏమవుతాయి నీకు వస్తాయి. అన్నీ ఒకటేసారి గుమ్మలించాడు ఒక్కోసారి కదా, ఇస్తూ ఉంటాడు. మూడో తరగతి ఉన్న అబ్బాయికి లేక అమ్మాయికి అదే పాఠాలు అంతేనా. 4వ తరగతి కూడా చెప్తాడా, వాడికి అర్థం కాదు, వయసు లేదు వాడికి. 5వ తరగతి వాడికి 3వ తరగతి తేడా ఉందా, బుక్స్లో లేక పాఠాల్లో తేడా ఉందా, చాలా తేడా ఉంటుంది. అట్లాగే నువ్వు దేవునిలో ఎదుగుతున్న కొద్దీ, వయసు పెరుగుతున్న కొద్దీ దేవునిలో ఆయన మేలు నీకోసం దాచిపెట్టిన ఏం చేస్తుంటాడు, విడుదల ఇస్తుంటాడు. ముందే చెప్పడం, ముందే ఇవ్వడం కదా. తమ విషయమైన దేవుని సంకల్పం ఏంటంట. కానీ మనిషిలో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా, వాడు అనుకున్నది కరెక్ట్ అనుకుంటాడు, వాడు చేసేది కరెక్ట్. మనిషిలో పెద్ద ప్రాబ్లం ఏంటి, వాట్ ఐ డూ ఈజ్ రైట్. ఎవడైనా పోనీ నేను ఐఎమ్ డూయింగ్ గుడ్ అంతే ఉంటుందా. మన హార్ట్స్ అన్నీ అంతే, నాకేం చెప్పకవు, నాకేంటి అన్నీ తెలుసు. అందుకని అన్ని తెలుగులో సామెత ఉంది, అన్నీ తెలిసిన ఇంటి వెనకాల తెచ్చినాడంట. అన్నీ తెలిసాడు, నువ్వు వెనకాల ఎందుకు తెచ్చినావు అంతే. మనిషి నైజం ఏంటంటే నాకు అన్నీ తెలుసు, నువ్వేం చెప్పొద్దు. దేవుడు అన్నాడు, నా ప్లాన్ సక్సెస్ కావాలంట నీ ఎడలా, నీ ప్లాన్స్ అన్నీ పక్కన పెట్టి ఏం చేయాలి, ప్రభువా నీ ప్లాన్ ప్రకారం నేను నడుస్తా. ఆ హంబుల్నెస్, ఆ తగ్గింపు బ్రతుకులు నువ్వు వచ్చేస్తాయి, నీ జీవితం ధన్యం అయిపోద్దండి కదా. ఎస్, మన అందరి ఎడల కూడా దేవుడికి ఉంది ఒక సంకల్పం, ప్లాన్ ఉంది. 29వ అధ్యాయం తీయండి, ఇర్మియా గ్రంథం 29:11 అనుకుంటా, చూడోసారి 29:11, 29:11. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11 వచ్చిన 20. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ ఆమేన్. దేవుని ప్లాన్స్ ఏంటంట, ఇదే హోవాక్. దేవుని ప్లాన్స్ ఏంటంట, సమాధానకరమైనవే కానీ హానికరం. మనం అనుకుంటాం మన దేవుడు నాకేదో హాని చేస్తున్నాడు, అది వదిలేయమంటాడు, ఇది వదిలేయమంటాడు అని. ఏం వదిలేయమన్నా నీ మేలు కోసమే కదా. ఏది వదిలేయమన్నా దేవుడు ఏంటి, నీ మేలు కోసం, నీ మంచి కోసం దేవుడు చేస్తాడు. ఏమండి, మనం ఇక్కడ వరకే చూస్తున్నాం, దేవుడు ఎక్కడ చూస్తాడు, చాలా దూరం చూస్తాడు. నీ బ్రతుకుని మన బ్రతుకుని హీ సీస్ మెనీ ఇయర్స్ అహెడ్. ఎన్నో సంవత్సరాల తర్వాత, ఎన్నో సంవత్సరాల వరకు దేవుడు మన భవిష్యత్తులో ఏం చేయగలడు, చూడగలడు. అందుకనే కొన్ని సంగతులు దేవుడు ఇవ్వడు, కొన్ని సంగతులు దేవుడు ఇచ్చేస్తాడు. ఆయన ఏంటంట, నేను మీ గురించి 11 వచ్చిన, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును. చదవమ్మా. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశాలు. ఎస్, తర్వాత ఇంకా కంటిన్యూ చేయండి. మీరు నాకు మొరపెట్టుదురని అది ఇంగ్లీష్ చదవం 29:11.
29:11 ఇంగ్లీష్ చదువు. For I know the thoughts ఆ, that I think towards you, అది ఐ నో ద థాట్స్, ఐ నో ద ప్లాన్స్ కదా. said the Lord, thoughts of peace and not of evil, to give you an expected end. ఎస్, టు గివ్ యూ ఎన్ ఎక్స్పెక్టెడ్ అండ్. ఇప్పుడు ఈ తరానికి అమ్మా నాన్న ప్లాన్లు ఏంటి? వాళ్ళు అనుకుంటారు మా అమ్మ నాన్నకి ఏం తెలుసా, వాళ్ళకైనా పైథాన్ తెలుసా, C++ తెలుసా, జావా తెలుసా, రాగి జావా తెలుసా మా అమ్మకి, నేను ఎన్ని జావాలు చేస్తాను తెలుసా అని అనుకుంటారు అమ్మాయిలు అబ్బాయిలు. అనుకొని వాళ్ళ ప్లాన్లు పెడతారు. ఆడు చివరికి ఏదో ఒక ఎదురుగానే అప్పుడేంటి, అయ్యో మా అమ్మ నాన్న ప్లానే కరెక్ట్ ఉండొచ్చు, ఇప్పటికి టైం ఏమైంది, అయిపోయింది. మా అమ్మకి ఏం తెలుసు, జావా తెలియదు, C++ తెలియదు, పైథాన్ తెలియదు. వాళ్ళ అమ్మ ఏమనుకుంటుంది, దీనికి పైథాన్ తెలిసినా సైతాన్ తెలియదు అనుకుంటుంది. సైతాన్ కాడ దీన్ని ఏం చేస్తున్నాడో దానికి తెలియదు, దీనికి ఏం తెలుసు అని మురిసిపోతుంది. పైథాన్ తెలిసినాడు, అమ్మకేం తెలుసు, సైతాన్ తెలుసు. వాడు ఎట్లా దీన్ని ట్రాప్ చేస్తున్నాడు. C++ అది ఏమన్నా నాకు అన్నీ తెలుసు, ఈమెకేం తెలుసు, వాళ్ళ అమ్మకు తెలుసు. ఏంటి ఏంటి అబ్బాయిలకి నీకేం, నీ లోపల ఏం కావాలో తెలుసు ఆమెకి. ఈమె అనుకుంటుంది తెలుసా, మొన్న ప్రేమికుల దినం అది తీసేశారు, ప్రైజ్ లాడ్ తీసేశారంటే వద్దన్నారు. ఎందుకంటే సేమ్ డే బ్లాక్ డే చేశారు. ఎందుకంటే అక్కడ సోల్జర్స్ సార్ అది వద్దన్నారు. వీళ్ళకి పని తప్పింది. ఎవరికి, ఈ పార్కుల చుట్టూ తిరిగే వాళ్ళకి, పోలీసు వాళ్ళకి. పోలీసు వాళ్ళు రారు, ఆ పోలీసు వాళ్ళు కూడా వస్తారు. పోలీసు వాళ్ళకి కాదు వీళ్ళు వేరే ఒక బ్యాపర్ని పట్టుకొని 4-5 పోయి ఎక్కడైనా కనిపిస్తే ఏం చేస్తారు, కట్టేయడమే. సార్ మీరిద్దరం అసలు ఏం లేదు, ఉట్టిగా ఫ్రెండ్స్ లాగా వచ్చాడు, దుర్మార్గుడు, ఫ్రెండ్స్ లేదు, కట్టేయి. వాళ్ళ ఫోటోలు తీసి వాళ్ళ అమ్మకు పంపిస్తారు. చూడు మీ అమ్మాయికి ఏమైపోయింది, ఇదంతా పోయింది, మొన్న బ్లాక్ డే వల్ల పోయింది. అయితే పోతే మానేస్తారా వీళ్ళు, కాదు నెక్స్ట్ డే పోతారు. 14 కాకపోతే నిన్న పోయి ఉంటారు, నిన్న 15 కదా, నిన్న పోయి ఉంటారు, నిన్న ఓపెన్ డేనే కదా, అంతే. ఎందుకు చెప్తున్నా అంటే దేవునికి నీ ఎడల ఏముంది, ఒక ప్లాన్ ఉంది, దాన్ని నువ్వు పాటిస్తే సమాధానం ఇచ్చేది, ఆశీర్వాదం ఇచ్చేది అన్నాడు కదా. మనం అనుకుంటాం నేను చాలా ఏంటది, చాలా తెలియగలను, చాలా తెలివి, నాకు అంతా తెలుసు. మా అమ్మ నాన్నకి ఏం తెలుసా వాళ్ళకి అసలు. ఎక్కడో ఊర్లో పుట్టిన ఆలేరు తర్వాత దాటి ఎక్కడో పుట్టినారు. మా అమ్మకేం తెలుసు కదా. వీళ్ళలో యాటిట్యూడ్ కనిపిస్తాడు. వాళ్ళు ఏమని చెప్పారు, బిడ్డ వద్దు బిడ్డ, ఇక్కడ చినిగిపోయిన వేసుకుంటున్నావు బిడ్డ కాదు. రోల్ దేర్ ఐస్ అన్నమాట. ఐస్ రోల్ చేయడం అంటే తెలుసా ఏంటో, గుడ్లు పైకి ఎత్తారు అని ఎత్తారు, చూసారా? అంటే అర్థం ఏంటి చెప్పు. ఇప్పుడు మన బాడీలో మనకు ఏం చేసినా దానికి అర్థం ఉంది తెలుసా మీకు. రోలింగ్ దేర్ ఐస్ అంటే చెప్పండి ఏంటో. అంటే గుడ్లు ఏం చేస్తారు, తిప్పుతారు అన్నట్టు. అంటే అర్థం చెప్పి ఏంటో. అబ్బా చెప్పినా లేదు, అంత మీనింగ్ ఉందా? ఉంది. లేకపోతే మూతి తిప్పినారు తమ్ముడు, ఇంకో అర్థం చెప్పేంటో పెద్ద చెప్పింది నాకు. మళ్ళీ డాడీతో వేరే వ్యవహారం ఉంటుంది. డాడీతో ఇవన్నీ అన్నారు, ఏది మూతి తిప్పుడు, గుడ్లు తిప్పుడు అయింది. ఎందుకు చూసినాడంటే గుడ్లు పీకుతాడు. ఇవన్నీ ఎక్కడ, మమ్మీ దగ్గర. అని కనుక ఏమైంది, నేనేం చేసినానమ్మా, నేను టక్కన మార్చేస్తాను సీన్ అంతా. నేనేం చేసినాను, మొహం ఎట్లా పెడతారా, ఏం తెలియనట్టు. అయ్యో ఈ నాన్నని అమ్మ నాన్నకి మధ్యలో వీళ్ళు చేసే యాక్షన్స్ అన్నీ నాన్నకు అర్థం కావు. ఎందుకు, ఆయన రియలైజ్ అయిపోలే మీరు చేసేస్తుంది అనమాట. అర్థమైందా? నాన్న అనుకుంటాడు అదే ఇన్నసెంట్ పాపని తిడుతుంది ఈమె అనవసరంగా. ఇన్నసెంట్ పాప కాదు, పీప అది. ఎంత కదా నిజంగా. ఇప్పుడు ఇక అమ్మాయిలు ఆయన యాక్షన్లోకి రాకముందే, ఇలా చూడకముందే కళ్ళు రోల్ చేయడం, మూతి ఇట్లా తిప్పేయడం, అది ఏదో ఒక చిన్న స్మాల్, ఒక చిన్న స్లో వాయిస్లో ఏం చేస్తారు, ఇది తగ్గించేస్తారు అన్నట్టు. ఏది ఈ వాళ్ళు వేసి తగ్గించి మేమే అంటారు. ఈమె గట్టిగా అరుస్తుంది అనేది అనుకో, ఆయనకి ఏమనిపిస్తుంది, ఏమి వినిపిస్తుంది చెప్పు, ఈమె అరుపే అనిపిస్తుంది. ఈమె చేసిన యాక్షన్ ఏంటి, ఎందుకమ్మా ఆమె అరుస్తున్నాడు నీకు తెలియదు అంటారు. పెద్ద తెలిసిలేదు ఆయన. ఇప్పుడు వీళ్ళిద్దరు తగు
అసలు మ్యాటర్ వదిలేసినాం మనం. ఈ అనవసరమైన ఫ్రెండ్స్ ఏమైపోతారు, ఎనిమిస్ అవుతారు. అట్లా ఉంటాయి కొంచెం అమ్మాయిలు, బోధ తెలివి కదా, రాడు ఆయన రాకముందు ఏదో చిన్న ఇది తగ్గించి అంటారు అన్నట్టు మేమే అంటారు. అనగానే ఆమెకి వినిపించి కోపం వస్తున్నాడు. ఏంటి అరుస్తున్నావు అని అనగానే, చూడు డాడీ నేను ఏం చేయలే. అది ఎంత మమ్మీ చూడు ఎంత హై వాల్యూమ్లో ఏమవుతుంది, అరుస్తుంది. అనగానే ఈయన ఏమో అట్లా అరుస్తున్నావు, నీకు జ్ఞానం లేదు, అది లేదు ఇది లేదు, కొంత తెలివి తక్కువ, బైబిల్ చదువుతున్నావు కదా అంటాడు. చెప్తున్నా దేవుని ప్లాన్స్ ఉన్నాయి, కానీ దాన్ని పాటిస్తే, దాన్ని స్వీకరిస్తే నువ్వేమవుతావు, ధన్యుడు. చూడు సామెతలు 21 అధ్యాయం 2వ వచనం చూద్దాం. 21:2 చూస్తావా? సామెతల గ్రంథం 21 అధ్యాయం 2వ వచనం. 21 అధ్యాయం 2వ వచనం చూద్దామా? అది అండర్లైన్ చేయి. ఒకడు తనకు ఏర్పరచిన మార్గమును ఎట్టిదైనను, తన దృష్టికి అది ఎట్లుంటుందంట చెప్పు, తన దృష్టికి ఎట్లుంటుంది మాట జాగ్రత్త చదువు, స్లోగా చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా. మళ్ళీ చదువుదాం. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికి అది, అబ్బా తన దృష్టికి ఎట్లుంటుంది, కరెక్టా? నీ దృష్టికి అన్నీ ఎట్లుంటాయి, కరెక్టే నేను చేసేది, ఏం తప్పు ఉంది? నా దృష్టికి అది, ఎవరి దృష్టికి వాళ్ళకి అది ఏమైపోద్ది, కరెక్ట్. చదమ్మా ఇంకంటే. అయితే యెహోవాయే హృదయం నన్ను పరిశీలించేవాడు కదా. నా దృష్టికి నేను చేసేయని ఎట్లుంటాయి, కరెక్ట్. మీ దృష్టికి ఎట్లుంటాయి, కరెక్ట్. కానీ దేవుడు ఏంటంటే డిసైడ్ చేసేది ఏది కరెక్టో ఏది. మనిషి నైజం అది, వాడు ఏమన్నా చేయని. మొన్న ఒక ఆమెని హత్య చేసి ఒకడు ముక్కలు నరికాడు. వాడిని కూర్చోబెట్టి అడిగాడు, అరే నువ్వు ఏమరా ఇట్లా చేసినావు? ఆడేమన్నాడు తెలుసా, దానికి అట్లనే చేయాలన్నాడు. దేనికి? ఆమెకి. అంటే ఆడు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు, ఇది మాట కరెక్టే కదా, నేను చేసింది ఏంటి కరెక్టే. మరి కరెక్ట్ అయితే పోలీసులు ఎందుకు పట్టుకున్నారు? జడ్జి గారు ఏమన్నారు, 14 రోజులు నేను తీసుకుపోయి జైల్లో పడాయి అన్నాడు. మరి ఎందుకయ్యా కరెక్ట్గా కూడా జైల్లో వేస్తారా ఎక్కడన్నా? వాడి దృష్టికి కరెక్ట్, కానీ న్యాయ దృష్టికి ఎట్లుంది, నగరాలు అవుతుందా నరికినను అని జైల్లో పడేశారు. తర్వాత జడ్జిమెంట్ అవుతుంది, ఇది తీసుకుపోయి ఏం చేస్తారు, అర్థమైందా? నా దృష్టికి నేను అది కరెక్ట్ అంట. మానవుడు అనుకుంటాడు తను వెళ్ళే మార్గం, చేసే పనులు, మాట్లాడే సంగతులు అన్నీ ఏమనుకుంటాడు కరెక్ట్. కానీ యెహోవాయే ఏంటంట, హృదయం శోధించేవాడు. మన హృదయాలను బట్టి, మన తలంపులను బట్టి దేవుడు తీర్పు తీర్చేవాడు. నేను అనుకుంటున్నా నేను అన్ని చేసే కరెక్ట్ అని, కానీ దేవుడు అనుకోవాలి అది కదా కీర్తన. ఎస్, అమ్మ నాన్న నేను ఏం తప్పు చేసినా అరుస్తుంది. ఈ మధ్యలో అమ్మాయిలు ఏమని కాదు, వాళ్ళు చేసిన తప్పును కప్పుకోవాలని ఏం చేయాలి, గట్టిగా అరవాలి, శక్తి కొలిది అరవాలని. భార్యలు కూడా చేస్తున్నారు ఆ పనులు, గట్టిగా అరిస్తే ఆడేమంటాడు, అరే బీపైసా ఇది ఎక్కడ డమాల్ అంటుందని. నోరు మూసే పద్ధతులు కొంతమంది ఉంటాయండి వీళ్ళ దగ్గర. చూస్తానికి ఎట్లున్నారు, అట్టుపండు ఇస్తే ఇటు తినాలి, ఇటు తీయాలా, అటు తీయాలా, ఇలా ఉన్నట్లు పెట్టినారు మొక్కలు. నేను వీళ్ళ ఫొటోస్ చూశాను, ఎంత అమాయకంగా ఉన్నారు తెలుసా. ఆమె కొంతమంది గ్లాసెస్ పెట్టుకొని, కొంతమంది అద్దాలు పెట్టుకొని, అది పెట్టుకొని అమాయకంగా ఉన్నారు. బా ఇట్లా నిజంగా ఉంటే ఎంత బాగుండాలి మీరు. దేవుని దృష్టికి అది ఫొటోస్ కాబట్టి జర స్మైల్ ఇచ్చి, అది నిజంగా దేవుడు కూడా అన్నాడు ఈమె చాలా మంచిదని. అది కాదు దేవుడు అమ్మాయి, అది ఇంకా దేవుడు అది దానికి మించి సర్టిఫికెట్ లేదు. మనిషి అనుకుంటాడు తాను ఏమనుకుంటాడు, నేను కరెక్ట్. అది దేవుడు అప్రూవ్ చేయాలమ్మ అసలు నువ్వు చేసే పని. నేను ఇంకొక ఆయన చూడండి, ఇంకొక ఆయన తృణీకరించాడంట. శాస్త్రులు పరిశీలి తృణీకరించారు తమ ఎడల ఏంటది, తమ ఎడల దేవుని సంకల్పమును కదమ్మా. ఇంకోటి చూడండి, అపోస్తల కార్యంలో ఇంకొక ఆయన కనిపిస్తాడు మనకి, 8వ అధ్యాయం. అపోస్తల కార్యం 8వ అధ్యాయం తీసారా? 9వ వచనం చదవండి ఎవరన్నా. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తల కార్యం తీసా, పేజ్ నెంబర్ చెప్పమ్మా. 110.
సీమోను అని ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయుచు ఆ పట్టణంలో గారడీ చేయొచ్చు. తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు ఆ, సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండెను. ఎవరైనా ఒక పట్టణంలో ఎవడైనా ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరేంటి? సీమోను. సైమన్ ఆయన పేరు. ఏం చేసేవాడంట? గారడీ అంటే మ్యాజిక్ చేసి అందరిని ఏం చేసేవాడు? అవిభ్రాంతి అంటే షాక్ అనుకో. ఈ రోజుల్లో షాక్. ఇట్లా అనగానే నిమ్మకాయ వస్తుంది అన్నాడు, ఇట్లా అనగానే పువ్వులు వస్తాయి, ఇట్లా అనగానే అట్లా వచ్చే అందరూ ఏం చేస్తారు చెప్పు? ఆమా సీమోను అందరిని విభ్రాంతి పరుచు అందరూ అడిగేవాళ్ళంట, సార్ సైమన్ గారు ఇట్లా చేస్తున్నారంటే వాడేం చెప్పాడు? నేను ఏమనుకున్నారు, హిమాలయాల్లో ఒక గురువు గారి దగ్గర ఏం పొందాను ఇవన్నీ నేర్చుకో. ఏ హిమాలయాలు? తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొని చదువుమా. సమరయ జనులను విభ్రాంతి పరుచుతున్నా. అందరిని ఏం చేసేవాడంట? విభ్రాంతి అంటే ఆశ్చర్యం. అబ్బా సైమన్ ఎంత భక్తి, ఎంత మ్యాజిక్, ఎంత ఆశ్చర్యం, ఏం కార్యాలు చేస్తున్నాడు అని అందరూ ఆయన చుట్టూ తిరిగేవాళ్ళు అనమాట కదా. ఆయన పేరేంటి? గారడీ చేసేవాడంట. గారడీ అంటే మ్యాజిక్ చేసేవాడు, లెక్క కనికట్టు విద్య అంటారు కదా, అట్లాంటి. చదవమ్మా, కంటిన్యూ చేయి. కొద్దివారు మొదలుకొని గొప్పవాని వరకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకోవచ్చు. అబ్బా ఏమనుకున్నారు? అబ్బా ఈజ్ వెరీ పవర్ఫుల్ మ్యాన్ అండి. ఎవరు? సైమన్. ఎంత పవర్ఫుల్, లేకపోతే దేవుని శక్తి లేకపోతే ఇది చేయడే అనుకున్నాను అనమాట. తర్వాత చదువుమా. ఇప్పుడు కూడా చాలామంది గారడీలు చేస్తారు తెలుసా? తలకాయ ఎత్తండి. ఇళ్ళల్లో గారడీలు చేస్తారు తెలుసా మీకు? ఇంట్లో ఎట్లా? భర్త తీసుకొచ్చి షర్ట్లో ఒక 100 రూపాయలు 1000 రూపాయలు పెడతాడు, పొద్దున వాళ్ళకి గారడీ అయిపోతుంది. అవి ఈయన పొద్దున్న ముఖం తెల్ల ముఖం వేసుకొని చూసి, అరే పైసలు ఏమి తీసినాను, అదేంది ఉల్లిపాయలు కొన సంసారం బాబు కొనద్దా? ఎవడు కొంటాడు? ఎంత అమ్మ ఉల్లిపాయలు మళ్ళీ ఇక్కడ గారడి, అదెంత 50 రూపాయలు అనుకో. ఎంత? నేనేమి తింటానా? చూడు ఎదురు దాడి అంటారు దీన్ని. నేను తింటానా? మా అమ్మకైనా పంపిస్తానా? పంపిస్తుండొచ్చు, నాకేం తెలుసు. నిన్ను అమ్మకం పంపిస్తానా? మా అమ్మకి అంత అవసరం లేదు. ఇప్పుడు టాపిక్ వెళ్ళిపోతుందో అని దమా ధీమా 4 డైలాగులు వదిలింది అనుకో, వీడేం చేస్తాడు? అరే విభ్రాంతి అవుతాడు. కరెక్ట్ చెప్పాడు. ఏదో మీ భార్య ఇక్కడ లోపల నుంచి వింటుందిలే. వింటున్నావమ్మా? వింటున్నా. అక్కడ ఇంటికి వెళ్దామని చూస్తావా? అవునంట, ఇంటికి వెళ్ళాలని చూస్తుందండి ఈ సంగతి. విభ్రాంతి వదిలిందంట. భలే గార్డీలు చేస్తాడు. లేడీస్ అనే కాదు, జెంట్స్ కూడా. ఏం మరి లేట్ వస్తున్నాడు? ఏమి అక్కడ ఏమైనా ఆఫీసులో ఏమన్నా మా తాత ఉన్నాడా? వీడేదో దోస్తులతో అక్కడే తిరిగి వస్తుంటాడు. ఏం చెప్తాడు? మా తాత ఉన్నాడా? పని చేసి ఏం చేస్తున్నావు? గారడీ. గలీజ్ పనులు చేసి వస్తారండి. చూడు ఆడ మందు గిన్నె వచ్చి కొట్టేసి వస్తాడు. ఏంటి ఒకలాగా మాట్లాడుతున్నాను, ఏంటి ఇప్పుడు నేను తాగినంటావా? ఉఫ్ అని ఊతాడు. అర్థమవుతుంది అమ్మాయికి ఏమని, ఈడేదో ఎక్కువ ఊగుతున్నాడు మనిషి అని. మామూలుగా ఊగటం వేరు, ఎక్కువ షేక్ అవుతుంటాడు అన్నాడు. ఆమెకు అర్థమైపోతుంది ఎవడన్నా తాగిన ఉఫ్ అని ఊతాడు. ఏమంటా చెప్పు? తాగి వచ్చినావా? లేదు బంగారం నీ మీద, ఇంకా నీ పిల్లల మీద, మన కావాలంటే దేవుని మీద చేయాలన్నా అంటాడు. దేవుడి మీద. ఇద్దరు భలే గారడి గాలు ఉంటాడు కొంతమంది ఇళ్ళల్లో కదా. గారడి ఏంటండి? లేని వాటిని పుట్టించడమే గారడి. కొంతమంది బతుకంతా గారడి, యథార్థంగా ఉంటారు అన్నట్టు. భార్య భర్తల మధ్యలో కూడా ఏముంటుంది? ఒక గారడి చేస్తాడు. ఇక పిల్లలు ఏంటి? నాకు తెలుసు ఒక అక్క ఉండేది, 10th క్లాస్ ఇప్పటికీ పాస్ కాలే. ఎందుకో తెలుసా? నేను పాస్ అయిపోయి ఇక్కడికి వచ్చేసి స్టేజ్. ఏం చేసేదంటే, సో వాళ్ళ అమ్మలో నేను మిడ్ నైట్ చదువుకుంటా, నైట్ అవుట్ చేస్తా అని కూర్చొని వాళ్ళ అమ్మలో ఎంతసేపు అని చూస్తుంటారా? వాళ్ళు 10 గంటలకు పడుకున్నారు అనుకో, ఒక నవల తీసుకొని ఇక్కడ పెట్టుకునేది. ఎక్కడ?
బుక్ మధ్యలో పెట్టుకొని నవలు చదివాను. ఎప్పుడన్నా వాళ్ళ నాన్న ఎవరన్నా ఓహో అని తగ్గాను టక్కని ముగియడం. ఇదేం చేసేది బుక్ని పాస్ అవుతా చెప్పు నాకు ఒకసారి. దీని మధ్యలో ఏంది అది పెట్టుకుని ఒక నవల్, ఒక తెలుగు నవల్ పెట్టుకొని అది చదువుతుండేదాన్ని. వాళ్ళు ఎవరైనా లేవంగానే బాత్రూమ్ కదా అనుకో మళ్ళీ ఇక మార్చేసేదాన్ని. ఆయన దూరం చూసి అబ్బా మా బిడ్డ ఏం చేస్తుంది, నైట్ అవుట్, పొద్దున్నే లేచేది లేట్గా. లేపక ఆమె ఎందుకు రాత్రంతా చదివింది గారడి కదా. వాళ్ళ నాన్న ఇట్లా చేసింది అనమాట అంతే కదా. కొంతమంది భార్యలు కూడా భర్తలు ఏం చేస్తుంటారండి, కమిషన్ కొట్టేస్తాడు. వాళ్ళే పుట్టింటికి వెళ్ళి చీర కొనుక్కొని వచ్చి చూడు మా అమ్మ చూడు ఎట్లా మంచి చీర పెట్టింది చూడు అంటే వీడి జేబు నుంచి కొడుతుంది. పైసలు ఇక్కడే, పేరు ఎక్కడా, చూడు మా అమ్మ చూడు ఎంత మంచి చీర పెట్టింది, నువ్వు తెచ్చినావు ఇక చూడు లుంగిలాగా అయింది అది. ఇది గారడీ చేస్తుంటాడు కొంతమంది. ఎందుకు తెలుసు వాళ్ళ హార్ట్ ఇంకేం కాలేదు, మారలా, ఇంకా చేంజ్ కాల. ప్రభు లేడు, ఉన్నా కూడా చేంజ్ కాదు ఇట్లా కదా. కొంతమంది దేవునితో కూడా గారడీ చేయాలని చూస్తారు అన్నమాట. అది కుదరదు, అది కుదరదు. ఎవరినైనా గారడీ చేయొచ్చు కానీ ఏంటి చేయలేవు, మోసపోతావు కదా. ఎస్ ఏంటి చూసారా ఈ గారడీ సీమోన్ అంటే ఏం చేశాడు, అందరినీ విభ్రాంతి చేశాడు, అందరినీ విభ్రాంతి చేశాడు. యథార్థంగా ఉన్నాను దేవుని దగ్గర గారడీలు చేస్తున్నావా, అది సెట్ కాదు అది కదా. గారడీలు చేసేవాడు దేవుడు ఎప్పుడు ఏం చేయడు, ఆడు డెవలప్ కాడాడు కదా. అవును, చాలామంది స్కూల్లో కాపీలు కొడుతుంటారు కొంత ధైర్యం, కానీ 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ కొంచెం ఎడ్యుకేషన్ ఎక్కువ కొద్దీ సిలబస్ ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏం కాపీలు కొడతారు, ఇంత పెద్ద పుస్తకాలు ఉంటాయి. అందుకని సతికిలు పడతారు అనమాట. 10th దాటంగానే సరిగ్గా ఎడ్యుకేషన్ సరిగ్గా లేదనుకో, పునాది సరిగ్గా లేదనుకో కథ ఇంకెందుకంటే ఇంత పెద్ద పుస్తకాలు వాడు మెయింటైన్ చేయలేడు అన్నట్టు. అంటే ఇది ఎన్ని చిట్లు పెడతావు, న్యూస్ పేపర్ అంతా రాయాలి, అర్థమైందా. ఇక కృషి చేయాల్సి వస్తున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ గారడీ సీమోన్ అందరిని ఏం చేసేవాడంట, విభ్రాంతి చేసాడు. చదువు కంటిన్యూ చేద్దాం, మనకు టైం అయిపోయింది. ఆయన ఒకసారి అప్పుడు ఫిలిప్పు చదవమ్మా అబ్బా సైమన్. అప్పుడు సైమన్ కూడా ఏం చేశాడు, నమ్మి. మీరు ఎంతమంది బ్యాప్టిజం తీసుకున్నారా? కొంతమంది తీసుకోలేదు కదా, తీసుకోవాలి. ఇది చూడు సైమన్ గారు గారడీలు చేసినా కూడా ఏం చేసాడు, నమ్మి. చదువుమా ఇప్పుడు విభ్రాంతి ఈయన పొందినాడంట. ఈయనేమనుకున్నాడు చెప్పండి, ఈ ఫిలిప్పుని చూసి ఈయనేమనుకున్నాడు, నాకన్నా పెద్ద మెజిషియన్ అనుకున్నాడు. ఈయన అసలు మెజిషియన్ కాదు, ఆయన ఎట్లా దేవుని శక్తితో చేశాడు ఆవిడ. ఈయన చేసేది ఏంటి, చేతి లాగమన్నాడు, అంటే ఏదో మార్చేసి అది చేసాడు. కానీ ఈయన ఫిలిప్ గారు చేసేది ఏంటి, ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహాశక్తి. అవి చూడగానే వీడేమనుకునేవాడు, అరే ఫిలిప్ నా గురువా ఏంటి, 5 దగ్గర పోయి కొన్ని ఏం చేసుకున్నాం, కొన్ని ట్రిక్స్ నేర్చుకుందాం అనుకున్నాడు. విభ్రాంతి ఉంది. చదువుమా. అప్పుడు సీమోను కూడా నమ్మి. చదవండి. చదవండి. దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. చదవండి. వీరు వచ్చి వారి పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. చదవండి. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిజము మాత్రము పొంది ఉండేది. అప్పుడు చూడు ఆయన జాతర వినండి. అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మను పొందిరి. చదవండి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, చదువు, నేను ఎవరి మీదనైనను చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొంది
పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. ఏం చేశాడు సైమన్? పేతురు యోహాను ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మ వచ్చాడట. ఇవన్నీ జెన్యూన్, గాడిలు కావు. ఈడు అనుకున్నాడు, ఏమనుకున్నాడు చెప్పు? వీళ్ళు కూడా ఏదో పెద్ద మ్యాజిక్ షో గురువు గారు హిమాలయాల్లో నేర్చుకొచ్చారు అని, సార్ నాకు అధికారం ఇవ్వండి, నేను ఎవడి మీద అన్నా చేయి పెట్టగానే ఏం కావాలి? వాళ్ళు రావాలి, ఆ వరం ఇవ్వండి అన్నాడు. వీడు కూడా మ్యాజిక్ షో అనుకున్నాడు. అది కూడా చదువు. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొని ఉండున నీ వెండి నీతో కూడా దశించునుగాక. భయంకరంగా తిట్టాడు. ఏమని? ద్రవ్యం అంటే డబ్బులు ఇచ్చి నాకు ఆ వర ఎవరి మీద నేను చేతులు పెడతాను వాళ్ళు ఏమైపోలే? పరిశుద్ధాత్మ. అప్పుడు ఏమన్నాడు? నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరాన్ని కొనాలని చూస్తున్నావు బాబు. చదువు. నీ వెండి నీతో కూడా నశించును గాక. ఆ మాట అండర్లైన్ చేయండి. నీ హృదయము దేవుని ఎదుట సరియైనది కాదు. ఏమండి మరి మారాడు, నమ్మాడు, బ్యాప్టిజం తీసుకున్నాడు కదా. ఇక్కడ దేవుడు ఏమన్నాడు పేతురు ద్వారా? నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు సీమోను, గనుక ఈ కార్యమందు చదవండి. కాబట్టి ఏంటి? చెడుతను మానుకొని. అయ్యా మారు మనసే లేదంటండి. మరి మనోడు తెలుసా? నమ్మాడు. బాప్టిజం తీసుకున్నాడు. నడిచాడా ఫిలిప్పుతో? నమ్మబలికాడా? అయినా దేవుడే ఉన్నాడు, మారు మనసు పొందమన్నాడు. అంటే మారు మనసు లేకుండా ఇవన్నీ కూడా చేయొచ్చు. అర్థమైందా? ఇక్కడ ఎవ్వరు కూడా అలాగ మోసపోకుందరు కాక. చాలామంది ఇవన్నీ చూసి ఏమనుకుంటారు? అబ్బాబ్బా మారిపోయాను. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఇప్పుడంట పాటలకేను జీవితానికి సంబంధమే లేదంట. కడుపా పిని ప్రభువా అని వాడుతాడు ఒకడు. వాడికి BMW ఉంటుంది, 1 కోటి రూపాయల బండి. కడుపాపిని ప్రభు అని వాడతాడు పాప. కడుపాపికి కడు బీదవానికి ఏముండదు? BMW ఉంటుందా? మనకి ఇంట్లో బియ్యమే లేదు. మొన్న ఇప్పుడు ఆంటీ చెప్పిన బియ్యం అయిపోయినాయి అని. BMW వరకు పోయినావు, ఇంట్లో మూట బియ్యం లేదు. కడు బీదని ప్రభు అని పాటలు, కానీ ఏమిటి ఇంట్లో? ఇంటి ముందు BMW. చూసావా? అంటే పాటలు బాగా పాడినంత మాత్రం దేవుడు నన్ను అర్థం కాదు. చూసారా ఎంత గారిడి చేసిన. పేతురు అన్నాడు, నీ హృదయం దేవునితో సరిగా లేదు, నువ్వు మారు మనసు పొందు. చదువుమా. కాబట్టి ఈ నీ చెడుతను మానుకొని మారు మనసు ఉంది. చదవండి. నువ్వు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నట్లు నాకు హృదయాన్ని చూసి అన్నాడు పేతురు. అయ్యా నువ్వు ఎక్కడున్నావు? ఘోర దుష్టత్వం. కింద ఫుట్నోట్ ఉంది, మూల భాషలో చేదైన పైత్యం అన్నాడు. ఉందా? చేదైన పైత్యం. చూడు, ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకములతోనూ. దుర్నీతి అంటే పాప బంధకాల్లో ఉన్నట్టు నాకు. మరి మారాడు కదండి, మారాడని చెప్తుంది కదా బైబిల్. బ్యాప్టిజం తీసుకున్నాడు. నమ్మబలికాడు, అందరినీ నమ్మించాడు. ఏమని? అదే గారడే అంట. కమన్ చర్చిలో భలే యాక్టింగ్ చేశారు. యాక్టర్స్ బెస్ట్ యాక్టర్ ఆఫ్ ద ఇయర్ గోస్ టు 2025 అని ఎవరో చెప్పాలి. మంచి యాక్టింగ్ చేశారు, భలేగా ఉంటారు చర్చిలో. అది కాదు దేవుడు చూసేదేంటి? అందరికి మోసం చేశాడు. ఎవరు? గారడీ శ్రీమోహన్. నువ్వు కూడా మోసం చేస్తున్నావా? మారిపోయినట్టుగా నటిస్తున్నావా? బ్యాప్టిజం తీసుకొని, అది తీసుకొని, ఇది దోసుకొని అందరిని నమ్మబలుగుతున్నావా? జాగ్రత్త సుమా, నువ్వే మోసపోతున్నావు. ఎవరిని మోసం చేయలేమండి, మనుషులు మోసం చేయొచ్చు. కానీ వీడు గారడీ శ్రీమోహన్ అన్నాడు కదా. దేవుడు ఏమన్నాడు చూడు, నీవు ఘోర 23 వచ్చినావు, నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకముల్లోనూ ఉన్నట్లు నాకు కనబడుతున్నది. నువ్వు మార్చుకో, మారు మోసిపోండి అన్నాడు. యథార్థంగా మారావు నువ్వు కదా. ఒక వ్యక్తి మారితే తెలుస్తుందండి. తెలుసుదా? ఎట్లా తెలుస్తుంది? వాడి జీవితం తెలుస్తుంది అనమాట. ఒక వ్యక్తిని అబ్జర్వ్ చేస్తే తెలిసిపోద్ది వాడు మారిపోయినట్టు కదా. పైన మారాడు అనమాట.
ఇలాంటి పైన మారే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు మారిపోయాం. కొత్త బైబిల్ కొనుక్కొని సంకలం పెట్టుకుని, కొత్త కీర్తన పుస్తకం సంకలం పెట్టుకుని మారిపోయినట్టేనా? లేదు. వైట్ షర్ట్ కొట్టుకున్నాడు నాకులాగా నమ్మనే వద్దు. కొంచెం భక్తి మాటలు మాట్లాడాను, బ్రదర్ అట్లా ప్రార్థన చేయాలి ఆయన నష్టాలమ్మదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఏమవుతున్నాడు, శాజాన్ గారు ఇట్లాంటి చాలామందిని తయారు చేస్తున్నాడు అన్నాడు కదా. గారడీ సీమోన్ ఏమంటే వీడు కూడా దగ్గరకు వచ్చాడు యేసు దగ్గర కదా. స్వార్థ విన్నాడు ఫిలిప్పు ద్వారా, పేతురు ద్వారా దగ్గరకు వచ్చాడు కదా. నిత్య జీవాన్ని దగ్గర వచ్చాడా లేదా? కానీ లోపలికి రాలా. హలో దగ్గరకు వచ్చాడు, కానీ కొంతమంది చర్చి వరకు వస్తారు. కానీ ఏంటి వెనకాలే ఉన్నాడు. వెనకాలవాడు అంటే లాస్ట్ బెంచర్లందరికీ ఏంటి ఫెయిలే. స్కూల్లో చూడు లాస్ట్ బెంచ్ కూర్చునేది ఎవరు? టీచర్ అడుగుతుంది ఏమని నక్కిరెక్కి కూర్చుంటారు కదా. హోంవర్క్స్ అడిగి చేయలేదు ఎక్కడ కూర్చుంటారు? లాస్ట్. లేకపోతే టీచర్ అడుగుతుంది, అరే మ్యాథ్స్ హోంవర్క్ చేసామని చేయమా గుర్తొస్తుందేమో అని ఆడ భయం. దేవుడికి మొక్కుకుంటుంటారు, భయ్యా ఈరోజు టీచర్ ఆడకుండా మర్చిపోయేటట్టు చేయి. కొంతమంది స్కూల్లో టీచర్ కనుక ఒకవేళ యాబ్సెంట్ అయిందనుకో, ఆ రోజు ఏంటి క్రిస్మస్సే. ఎందుకు? కొంతమంది తిట్టుకుంటారు టీచర్లు, పైకి లేకపోతే గెడౌట్ అంటారు. హోంవర్క్ చేయకపోయినా అదే బెంచ్ మీద నిలబెడతారు కదా. లేకపోతే ఇక్కడ ఆ కుర్చీ ఏం కుర్చీ అది? గోడ కుర్చీ. ఎవరైనా వేసారా చిన్నప్పుడు గోడ కుర్చీ? వేయలేదా? ఎట్లుంటుంది? ఫస్ట్ 2 minutes చాలా బాగుంటుంది, తర్వాత 5 minutes ఎట్లుంటుంది? నరకం. వేయలేం కదా, ఎక్కువ టైం చెమటలు పడతాయి. 10 నిమిషాలు ఎట్లుంటుంది? అదేంటో దాంట్లో మ్యాజిక్ కూడా ఉంది, నేను చెప్తా అదేంటో. అది వేసిన ఒక 10 నిమిషాలకి మన టేబుల్స్ అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. హలో ఎక్కాలన్నీ వచ్చేస్తాయి కదా. 2 నుంచి 10 వరకు ఏం చెప్తావు? ఫటాఫట ఎట్లా వస్తాయో తెలియదు కదా. భయానికి కాదు, నొప్పికి కదా వస్తాయి కదా. ఎందుకు చెప్తున్నా అంటే గారడీ చేసినట్టు నువ్వు చేస్తున్నావా? అది కావాలి నాకు. దగ్గరకు వచ్చాడు నిత్య జీవానికి, కానీ అందులో లేడనమాట. చాలామందికి వాక్యం బాగా తెలుసు అండి కదా. యేసయ్య నిజమైన దేవుడు అని తెలుసు, తన పాపం తీసేస్తాడని తెలుసు, తన జీవితం, కానీ అందులోకి రాడనమాట. బయటపడే తిరుగుతుంటారు. ఇదిగో ఇప్పుడు గారడీ చేశాడు, కానీ ప్రభు వాక్యం అంత విన్నాడు. సేమ్ పీటర్ ద్వారా కదా, అందరి ద్వారా విన్నాడు, కానీ అందులో ఉన్నాడా? లేడు. ఎందుకంటే వాడు చెప్తున్నాడు, నీ హృదయం దీంట్లో లేదు, నువ్వు పాప దుష్టత్వంలో పాప బంధకాల్లో ఉన్నట్టు నేను కనపడుతుంది నాకు అన్నాడు. ఉందావా? నువ్వు ఇంకా బంధకాల్లో ఉన్నావా? ప్రభుని అడుగు, ప్రభువా ఎస్, నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టు. కొన్ని మానేసినంత మాత్రాన, కొన్ని దురలవాట్లు మానేసినంత మాత్రాన నువ్వేం కాలేదు, మారుమోసి పొందినట్టు కాదు. నిజంగా జెన్యూన్ ఆయన దగ్గరికి వచ్చి ఈ పాపం ఒప్పుకొని విడిచిపెడితేనే ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది కదా. ఇప్పుడు కొంతమందికి లంగ్స్ ఎఫెక్ట్ అయిపోతాయి, దమ్ము కొట్టి డాక్టర్ వెళ్ళిపోతే ఏమంటాడు? చూడు నీ ఎక్స్రే చూడు, నీ లంగ్స్ ఏమైపోయినాయి, చిన్నగా అయిపోయినాయి అంటాడు. ఏం చేయాలి సార్ అంటే, ఏం చేయొద్దు, అగరబత్తి ఏం చేయి, ఆపేసాయి. అవునా? లేకపోతే చచ్చిపోతా ఉంటాడు, డాక్టర్ భయపెట్టిస్తాడు, చచ్చిపోతాను అంటాడు. ఇప్పుడు ఆయన మానేస్తాడండి, మారవలసి పొందినట్ట ఏమి అయినట్టు ఆయన ఒక హ్యాబిట్ మార్చిపోయాడు అంతే. ఎందుకు? డాక్టర్ దానికి దాని రిజల్ట్ చెప్పాడు కాబట్టి. అదే మార్మల్స్ కాదు. మార్మల్స్ అంటే ఏంటి? ప్రభు దగ్గరకు వచ్చి నీ హృదయమును లేక పశ్చాత్తాపంతో నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టు, అది జెన్యూన్. అప్పుడు నీ లోపల చేంజ్ వస్తుంది. గింగ్స్ అది కాదు, నీ లోపల చేంజ్. ఆత్మీయంగా ఆత్మీయంగా నువ్వు బలపడతావు, లేక ఆత్మీయంగా తిరిగి జన్మించిన అనుభవం దాన్ని. అంతేగాని కొన్ని దురలవాట్లు మానేసినంత మాత్రాన మారుమోసు కాదు. మోసపోద్దు. సేటన్ ఇలాంటి వాళ్ళని పెట్టేస్తుంటాడు, గారడీలు చేస్తుంటాడు కదా. అవును, జాగ్రత్తగా ఉందండి. మనం కూడా గారడీలు చేయొద్దు, ఇళ్ళల్లో కూడా, చర్చిలో కూడా దేవునితో అస్సలు చేయొద్దు కదా. చేస్తే నువ్వే మోసపోతావు, నష్టపోయేది నువ్వే. ఇంకో కొన్ని మాటలు చెప్పండి, ముగించేస్తా చూడు. చూద్దాం చూడు, మార్క్స్ వార్త 12:34 వచ్చిన. మార్క్స్ వార్త 12:34 చదవమ్మా. 12:34 వచ్చిన. మార్క్స్ వార్త 12:34 వచ్చిన చదువు.
ఉత్తరమిచ్చినని యేసు గ్రహించి చదవమ్మా. నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవని నువ్వు దేవుని రాజ్యమునకు దూరంగా లేవని అతనితో చెప్పాను. అతనితో చెప్పాను. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడగలేదు. ఏమన్నాడు? నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవు అంటే అర్థమైంది, ఉన్నాడానా లోపల? లేడా? లేడు. దూరంగా లేవంటే అర్థమైంది, దగ్గర ఉన్నావు కానీ లోపల లేవు. హలో, దగ్గర ఉన్నావు కానీ లేవు. ఎస్ఐలో ఉండాలి, ఎస్ఐలో ఉండాలి కదా. దేవుని దగ్గరగా ఉన్నామంటే అర్థమైంది, దగ్గర ఉన్నావు అంతే. యూఆర్ నియర్, నాట్ ఇన్సైడ్. ఎప్పుడో రేపు కాలేజీకి వెళ్తారు అమ్మాయిలు, ఆ గేట్ దగ్గర పోయి మళ్ళీ ఆడ ఛాయ్ తాగి ఇంటికి వస్తారు. కాలేజీకి వెళ్ళినట్టా లేదా? పోయారా పోలేదా? లేకపోతే అక్కడ ఆగి ఆ గప్చిప్ బండిలో 4 గప్చిప్లు తిన్నారు. కాలేజీకి పోయినట్టా లేదా? పోయినట్టా లేదా? వాళ్ళ అమ్మ ఫోన్ చేశారు, వాణి వాణి ప్లస్ ఎక్కడ ఉన్నావు? కాలేజీలో ఉన్నా మమ్మీ. కాలేజీలో ఉందా? కాలేజీ దగ్గర ఉందా? దగ్గర ఉంది అంటే కాలేజీలో లేదు. లో ఉంటే ఆ పాఠాలు అర్థమవుతాయి నీకు. అంతేనా? గేట్ దగ్గర నిలబడితే అర్థమైందా? అర్థమైందా? కొంతమంది రోజు కాలేజీ పోతారు, ఎక్కడ పోయి గప్చిపోని పలకరించి వస్తారు అన్నాడు. అవి అక్కడ కట్లెట్ గిట్లెట్ వేస్తుంటారు కదా, ఆయన దగ్గర పోయి బాగున్నావా అని వస్తారు. ఇంట్లో వాళ్ళకి ఏంటి? కాలేజీ పోతుంది మా అమ్మాయి, అది గారడే. ఎక్కడ పోయినా కాలేజీకి. ఆ అమ్మ అడగదు, ఏమి పాఠం చెప్పాను అడగదు. ఎందుకంటే చిన్నపిల్లలు అయితే అడిగేది, పెద్దగా అయినా గాడిదలాగా ఇంకేం అడుగుతుంది కదా. పోయేసినాం అబ్బా మీ ఎంత టయర్డ్ అయిపోయి, అంతే టయర్డ్ అవుతావు. ఎందుకంటే ఆడ గప్చిప్ తిన్నావు, బస్సులో వచ్చేటప్పుడు నిలబడి వచ్చినావు, టయర్డ్ అయిపోతావు. గారిడి సీమోన్ మనకు అదే దగ్గర ఉన్నాడంట కదా. ఇంకా వచ్చిన చూసి ముగించేస్తే సామెతలు 15వ అధ్యాయం 11 వచ్చినాం చూస్తావా? 15-11 సామెతలు 15-11 అందరు తీయండి, ఎవరిని ఒక్కరు చదవండి. 15-11 చదవమ్మా. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుతున్నవి, అయితే నరుల హృదయములు మరి తేటగా కనబడు కదా. ఆమేన్. ఏమన్నాడండి? పాతాళమును చదువుమా, అగాధ కూపమును యెహోవాకు కనబడుతున్నవి, అయితే నరుల హృదయములు మరి తేట అంటే క్లియర్గా, మరి తేటగా ఆయనకు కనబడు కదా. ఎస్, కనబడుతున్నాయి. నా హృదయాలు తేటగా క్లియర్గా కనిపిస్తున్నాయా? మన హృదయాలు సరిగా లేకుండా, మన జీవితాలు మార్చుకోకుండా ఆ దేవుడు ఏం చేయడు? మనల్ని వర్ధిల్ల చేయడు. నువ్వు బయటకు చాలా వైభవంగా కనిపిస్తున్నావు, కానీ హృదయాన్ని చూస్తే దేవుడు, హృదయాన్ని బట్టి దేవుడు దీవెన అనమాట కదండి. మన హార్ట్ని బట్టేనండి, మన హార్ట్ బట్టి. ఏమన్నాడు? పాతాళమును చదువుమా, పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, అయితే నరుల హృదయములు మరి తేటగా. ఎస్, దీన్ని సరిగా పెట్టుకో. గార్డీలు చేయమాకు కదా, మోసాలు చేయమాకు కదా. నీ హస్బెండ్ కానీ, నీ ఇంటిని కానీ, నీ చర్చిని కానీ, నీ దేవుని అసలు చేయలేవు అనుకో, నీ హృదయం దేవునికి తెలుస్తుంది అనమాట. ఇంగ్లీష్ చదువు 15:11 చదువు. 15:11 Proverbs 15:11. Hell and destruction are before the Lord. How much more? Yes. కదా, దేవునికి క్లియర్గా కనిపిస్తున్నాయట. ఏంటది? నీ హెల్ అండ్ డిస్ట్రక్షన్. కానీ దానికన్నా క్లియర్గా నరుల హృదయం కనిపిస్తుంది, నీ హార్ట్ కనిపిస్తుంది. నేను 3 సార్లు చెప్పాను, నిత్య జీవానికి వారసులు కావాలంటే దేవునితో సరైన రిలేషన్షిప్. నెంబర్ 1, ఇశ్రాయేలీయులకి పరిసయ్యులు శాస్త్రోపదేశాలు ప్రభు యొక్క సంకల్పాన్ని ఏం చేశారు? వద్దన్నారు. ఆ పని మాత్రం చేయమాకు, నష్టపోతాను. రెండోదిగా ఇంకో డీడేవాడు గార్డీ సిమోన్, దేవుని రాజ్యానికి నిత్య జీవాన్ని దగ్గర వచ్చాడు, కానీ అందులో లేడు. ఎందుకు? మరి పేతురు గారు మాటలు బట్టి మనకి ఏం అర్థం ఉంది? వాటి హృదయంలో మారుమనసు లేదు కదా, హృదయంలో మారుమనసు లేదు. బయట ఏమైనాడు? చేంజ్ అయినట్టుగా యాక్షన్ చేశాడు అన్నమాట. బ్యాప్టిజం తీసుకున్నాడు, ఫిలిప్ దగ్గర సేవకి వెళ్ళాడు, పాటలు పాడి కూడా ఉంటాడు కదా, అవునా కదా, అన్నీ చేశాడు. కానీ దేవుడు ఏమన్నాడు? ఇవన్నీ వేస్ట్ రా, నువ్వు హృదయం నువ్వు దేవునికి ఇవ్వు, నీ హార్ట్ గివ్ ఏ హార్ట్ టు ద లార్డ్, నిత్య జీవం పొందుకో, ఆ తర్వాత ఇవన్నీ కదా. అదే మన హార్ట్స్ అంటే దేవుడు ఎట్లా చూస్తున్నాడట? క్లియర్గా చూస్తున్నాడట. మన హార్ట్స్ క్లియర్గా చూస్తున్నాడట, అవునా కదా. ఇది తేటగా అంటే అర్థమైంది చెప్పండి, చాలా క్లియర్, క్రిస్టల్ క్లియర్ అనమాట. దేవుడు మన వినికిడి యొక్క మాటలు దీవించను గాక.
మంచి మాటలు చేద్దామండి చెప్పినారండి. మరి ప్రభు మాటలు మనం శ్రద్ధగా పట్టుకొని ఆయన ఎందుకు దీవించబడాలని మనం ఆశపడదాం. ఎవరికి వారమే కొద్ది నిమిషాలు మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుకు సాగుదాం. అందరూ తల్లంచండి. ఉన్న చోటనే ఒకవేళ వీలుంటే మోకరించండి. అయా దేవుడినితో మాట్లాడండి. నిత్య జీవానికి నువ్వు వారసుడు అయ్యావా? నిత్య జీవం పొందుకున్నావా? నువ్వు ఆలోచన చేయి. ప్రభు నీకు కృపిస్తాడు. ప్రభు నీకు దయ చూపిస్తాడు. ఇదిగో